అమ్మమ్మ, అమ్మా ఈరోజు నీకోసం ఒకటి చేయబోతున్నాను. నువ్వు జీవితంలో ఎప్పుడూ తినకపోవచ్చు. ఈ రెండు చీటీలో నువ్వు ఏదైనా ఒకటి ఎంచుకో, అది ఈరోజు నీకు చేసి పెడతాను. అదా హాయ్ అండి. ఈ వీడియో అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మమ్మ కోసం మంచిగా చేశాను ఫ్రెండ్స్. అమ్మమ్మ ఎప్పుడు తినలేదు కదా, తింటుంది అనేసి ట్రై చేశాను. ఆల్మోస్ట్ ఇంతకుముందు కూడా చేశాను. సో అలాగే సేమ్ ప్రిపరేషన్లోనే చేశాను. చూడండి ఎలా ఉందో. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ కారం తగినంత, సాల్ట్ తగినంత, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, మైదా పిండి 3 టేబుల్ స్పూన్స్, ఇంకేటమ్మమ్మ విశేషాలు? మరి చేస్తామమ్మా, గుడికి వెళ్తాము, వ్యవసాయం పని చేసుకోవడానికి వెళ్తాము. ఇలాగే వంటలే ఉన్నానండి, మాకు రావు వండుకొని తినడానికి. ఇక్కడికి వస్తేనే ఇలా వండుకోవాలి, ఇక్కడికి వస్తేనే వండాలా. గుడ్డు మీదకి వెళ్తే ఏ కావాలి ఏ గోవులో చూసుకొని ఉంటాం, ఏ గడ్డి పరకలు ఏవో తవ్వుకొని ఉండాలి. కళ్ళంకి వెళ్ళాలి, కుడుకలే పెట్టుకొని ఆ పని చేస్తాము. ఇంకేంటి మరి పనులు ఉన్నాయా? చెరువు పనులు చెరువు పనులు ఇప్పుడు పెడతాను, పనికి వెళ్ళాలమ్మ. తెల్లారినేసి 7 గంటలకు ఆ పనికి వెళ్ళాలి, మళ్ళీ 2 గంటలకు రావాలమ్మ. ఇస్తారు 250 ఎంత ఇస్తారమ్మ. నేను పెడితే 300 వస్తాయి, లేకపోతే 200 ఇస్తారు. లేకపోతే ఆ టైంకి వెళ్ళాలి, 5 అయిన దాకా చెయ్యాలమ్మ. అప్పుడు వచ్చి ఇంట్లో పనులు చేసుకొని వంటలు గట్టా చేసుకొని ఆవులు గోవులు అన్నీ కానీ చూసుకొని మళ్ళీ పని చేసుకొని నీరు చుక్కలు తెచ్చుకొని అలాగే అక్కడ పనులు ముసలోళ్ళు విసలోళ్ళు అందరూ అక్కడ ఉండే మొక్కి నీళ్ళు గట్టా తెచ్చుకొని అన్ని పనులు చేసుకొని కల్లాపులు గిల్లాపులు వేసుకొని ఆ పనులు మాకు అన్ని చెయ్యాలమ్మా. అక్కడ చేయకపోతాము. అక్కడే బాగుంటుంది తెలుసు, ఇక్కడికన్నా ఇంకా అక్కడ నలుగురు ఉంటారు. ఏ కష్టం వచ్చినా మనం చెప్పుకోగలం నలుగురితో. ఇక్కడ ఎవరు ఉండరు. నువ్వు చూసావు కదా ఏరుకోవాలి కాదు, నువ్వు చూసావా? నేను నీకు బోర్ కొడితే బయటకు వెళ్ళాలి అని సందగానే వెళ్ళాం. ఇక్కడ అలా ఉండదు, ఎందుకంటే ఒకరు తోడు లేకపోతే కానీ మనం ఇక్కడ సిటీలో వెళ్ళాము. ఇద్దరు మనుషులు వెళ్ళామంటే గుడికి వెళ్ళామంటే కూరగాయలు గట్ట ఏరుకొని తెచ్చుకోవాలి, అవి వంట చేసుకోవాలి. వెళ్ళి ఇస్తారా ఎవరికైనా గుడ్లోని కూరగాయలు ఇస్తారా? కొనుక్కొంతా అమ్ముకున్న వాళ్ళు అంతా కొనుక్కొంతాము, నేను కొనుక్కొంతాము, ఉన్న వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటారు. వ్యవసాయం పండించుకొని నీళ్ళు గట్ట తోడుకొని గుండా పిండి వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఇలా డ్రాప్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం, ఎందుకంటే లోపల కూడా ఉడకాలి కాబట్టి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతే తప్ప ఉడకవు. ఆయిల్ హీట్ అయింది, చిల్లీస్ వేసుకుంటున్నాం. వెల్లుల్లి. మనకి మంచూరియాకి గ్రేవీ రావాలంటే సాస్ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాల్సింది. సో దానికి మనం ఇలాగా తయారు చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తాను, స్మెల్ కోసం, టేస్ట్ కోసం.
రెడ్ చిల్లీ సాస్. ఫ్రై చేసుకో. తర్వాత కార్న్ఫ్లవర్ వాటర్ అనేది మనం పక్కన మిక్స్ చేసుకోవాలి. అందులోకి కార్న్ఫ్లవర్ వాటర్ యాడ్ చేసేసుకున్నాం. అంటే మొన్న అమ్మమ్మ ఊరు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. వెళ్ళిపోయినప్పుడు నాకు ఒక విషయం చెప్పారు. మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని యాడ్ చేసుకోవచ్చు. తాతయ్య అంటే అమ్మమ్మ మధ్యాహ్నం వచ్చేస్తుంది అనుకొని తాతయ్య ఏమొచ్చి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేశాడంట. అమ్మమ్మ వచ్చేస్తుంది గ్రేవీగా ఉంటేనే మధ్యాహ్నం ఇంకా బయలుదేరింది. తాతయ్య మధ్యాహ్నం కల్లా వచ్చేస్తుందేమో, దూరం కదా మనం అంత దూరం నుంచి రావడానికి మధ్యాహ్నం వచ్చేస్తుందేమో, తెల్లారి బయలుదేరుతుందని అనుకున్నాడు. అమ్మమ్మ ఏం చేసింది, అన్ని చూసుకొని అందరినీ కలిసి వేయించి మధ్యాహ్నం బయలుదేరింది. తాతయ్య నుంచి అప్పటి వరకు బస్ స్టాప్లో ఉండట, అప్పుడే వెళ్ళిపోయాడంట. ఇంకా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాక చెప్పాడంటే, ఏంటి నువ్వు ఇప్పుడు వచ్చావు, ఎప్పుడో వస్తానని చెప్పేసి అని. అందుకని ఒక అంటే చిన్న చూడండి క్యూట్ ఇంటరాక్షన్ వాళ్ళిద్దరి మధ్యలో వింటుంటే మనకి ఈ ఏజ్లో కూడా ఏంటంటే వాళ్ళ యొక్క బాండింగ్ చూసుకుంటే మనకి ఓకే ఇలా ఉండాలి అలా ఉండాలి అని మనకి కూడా ఒక ఐడియా వస్తూ ఉంటుంది. సో అంటే ఈ ఏజ్లో కూడా ఆయన ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేయడం, తీసుకురావడానికి ఇంటికి. సో అది చాలా అందుకే టేస్ట్గా ఉందా? నచ్చిందా నీకు? గుడ్. వీళ్ళిద్దరూ మా చిట్టి తల్లి ఫ్రెండ్స్. టేస్ట్ చేయండి మీరు కూడా. గుడ్ చూడండి మా చిట్టి తల్లి ఎలా చూస్తుందో దాన్ని పెట్టలేదనేసి. సూపర్. బాగుందా? నచ్చిందా? ఎప్పుడైనా తిన్నారా మీరు? తినలేదా? తిన్నారా? ఇంతకు ముందు తిన్నావా అంటున్నా? లేదా? సరే బాగా ఎంజాయ్ చేయండి అయితే. సరే ఫ్రెండ్స్, బాయ్ చెప్పండి మా ఫ్రెండ్స్కి. నచ్చితే లైక్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. టాటా. బాయ్ బాయ్.